రైతు సంఘాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్నారని తప్పుపట్టింది. ఆయన క్షేమం కోరే వాళ్లైతే అలా చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పంజాబ్ హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం దగ్గర నిరవధిక దీక్ష చేస్తున్నారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్యం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయి. దీంతో ఆ సంఘాలపై సుప్రీంకోర్టు మండిపడింది. జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్నారని తప్పుపట్టింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే అలా అడ్డుకోరనే విషయాన్ని వారికి తెలియజేయాలని కోర్టు పంజాబ్ చీఫ్ సెక్రటరీకి సూచించింది. దల్లేవాల్కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. నిరవధిక దీక్షను కొనసాగిస్తున్న దల్లేవాల్కు వైద్య సహాయం అందేలా చూడాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని, వాటిని అమలు చేయడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలపై కోర్టు సంతృప్తిగా లేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏదైనా సహాయం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.